మహిళను కాళ్ళు చేతులు కట్టేసి దారుణంగా హత్య చేసిన ఘటన కూకట్పల్లిలో చోటు చేసుకుంది. కూకట్పల్లి స్వాన్ లేక్ అపార్ట్మెంట్లోని 13వ ఫ్లోర్లో రేణు అగర్వాల్ అనే మహిళ దారుణ హత్యకు గురైంది. ఇంట్లో పనిచేయడానికి వచ్చిన వ్యక్తే ఈ హత్యకు పాల్పడి ఉంటాడని ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ వెల్లడించారు. నిందితుడు 10 రోజుల క్రితమే జార్ఖండ్ నుంచి నగరానికి వచ్చి పనిలో చేరినట్లు తెలిపారు. మృతురాలిని కత్తితో చిత్రహింసలకు గురి చేసిన తర్వాత కుక్కర్తో తల మీద కొట్టడం వల్లే చనిపోయినట్లు డీసీపీ తెలిపారు. హత్య తర్వాత నిందితుడు అదే ఇంట్లో స్నానం చేసి రక్తపు మరకలు అంటిన బట్టలు అక్కడే వదిలిపెట్టి నగలు డబ్బులు తీసుకొని పరారయ్యారని తెలిపారు. పారిపోవడానికి నిందితుడు మృతురాలి స్కూటీని తీసుకెళ్లినట్లుగా పోలీసులు గుర్తించారు. మహిళను కాళ్ళు చేతులు కట్టేసి దారుణంగా హత్య చేసిన ఘటన కూకట్పల్లిలో చోటు చేసుకుంది. కూకట్పల్లి స్వాన్ లేక్ అపార్ట్మెంట్లోని 13వ ఫ్లోర్లో రేణు అగర్వాల్ అనే మహిళ దారుణ హత్యకు గురైంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంజిత్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రంజిత్, చెప్పండి, కూకట్పల్లిలో మహిళ దారుణ హత్యకు గురైంది. అయితే ఆ హత్య కూడా చేసింది ఇంట్లో పనిచేసే వ్యక్తి అని అంటున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి రంజిత్? నిఖత్, హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ కానుండి కూడా పోలీస్ శాఖ వచ్చేసి అదుపు తప్పింది. లా అండ్ ఆర్డర్ అనేది కంట్రోల్ లేకుండా పోయింది. దాదాపు ఒక నెలలోనే కూకట్పల్లి పరిసర ప్రాంతంలో 3 మర్డర్లు కావచ్చు, దాన్ని బట్టి దొంగతనాలు కూడా అందరినీ కూడా కలకలం రేపే పరిస్థితి ఉంది. వారం రోజుల క్రితం సహస్ర కేసులో ఇంటి పక్కన ఉన్న ఒక పిల్లోడు బ్యాట్తో చంపి ఒక సెన్సేషనల్ క్రియేట్ చేస్తే అది మరవక ముందే 15 రోజులలో ఏసీపీ పోలీస్ స్టేషన్కి కూతబిటి దూరంలో ఉన్నటువంటి స్వాన్ లేక్ అపార్ట్మెంట్లో 13వ ఫ్లోర్లో నివాసం ఉంటున్నటువంటి రేణు అగర్వాల్ దంపతులు అనేది మనం చూస్తున్నటువంటి స్వాన్ లేక్ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. వాళ్ళ ఇంట్లో వచ్చేసి ఈ నెల 27వ తారీఖున వాళ్ళ ఇంట్లో పని చేయడానికి, వంట చేయడానికి జార్ఖండ్ నుంచి వచ్చినట్టే హర్ష అనే వ్యక్తి 27వ తారీఖు నుంచి ఇప్పటివరకు అంటే దాదాపు 10 రోజుల కాంచి వాళ్ళ ఇంట్లో ఒక వంట మనిషిగా ఇంట్లో యొక్క పనులు సకర పెట్టడానికి కూడా జార్ఖండ్ నుంచి పిలిపించుకున్నారు. అతనితో పాటుగా 9 సంవత్సరాలుగా రోహన్ అనే వ్యక్తి దానిపై అపార్ట్మెంట్లో జార్ఖండ్ నుంచి వచ్చి 9 సంవత్సరాలుగా ఇదే 14వ ఫ్లోర్ల అపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. అతను వాటి ఇంటిపైన ఏదైతే రేణు అగర్వాల్, రాకేష్ అగర్వాల్ ఉన్నారో వాళ్ళ ఇంటిపైన నిఘా పెట్టేసి వాళ్ళు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా స్టీల్ వ్యాపారం చేస్తారు. ఫర్తేనగర్లో స్టీల్ దుకాణం చెప్పుకుంటారు. రాకేష్ అగర్వాల్ కుటుంబానికి వచ్చేసి ఒక కొడుకు, ఒక కూతురు. కూతురు వచ్చేసి ఇతర రాష్ట్రాలలో చదువుకుంటుంది. కొడుకు శుభం వచ్చేసి అతనితో కలిసి స్టీల్ వ్యాపారం ఫర్తేనగర్లో చేస్తారు. నిన్న మధ్యాహ్నం అంటే ఉదయం 10 గంటలకు రాకేష్ అగర్వాల్ అతని యొక్క కొడుకు శుభం ఇంటి దగ్గర నుండి స్టీల్ అంటే అతని యొక్క షాప్ ఉంది. షాపు ప్రారంభానికి అంటే ఓపెనింగ్ వెళ్ళిన తర్వాత ఉదయం 10 గంటల తర్వాత ఒక స్కెచ్, ఒక పన్నాగం ప్రకారం హర్ష, రోహన్ వీళ్ళిద్దరు కలిసేసి ఇంట్లో ఉన్న డబ్బుని దాంతోపాటుగా ఆభరణాలు కాంజేయాలని ఒక పక్కా ప్లాన్ ప్రకారమే కూడా మర్డర్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇంట్లోకి వచ్చినటువంటి వ్యక్తి అతని ఏదైతే రైస్ కుక్కర్ ఉంటుందో పప్పు కుక్కర్తో వచ్చేసి తలపై మోది చనిపోయింది అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఇంట్లో ఉన్న చాకులతో, కూరగాయలు కట్ చేసే చాకుతో చంపేసి దానితో పాటుగా అంటే ఇంట్లో ఏదైతే అమౌంట్ కావచ్చు, ఆభరణాలు కూడా ఎక్కడ ఉన్నాయని చెప్పేసి చిత్రహింసలు పెట్టినట్టుగా కూడా కుటుంబ సభ్యులు చెప్పే పరిస్థితులు కనబడుతున్నాయి. దాదాపు ఉదయం తర్వాత ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో ఇంటి ఓనర్ సంబంధించిన వాహనాన్నే స్వయాగా తీసుకొని వెళ్ళి ఏదైతే సికింద్రాబాద్ స్టేషన్ ఉందో సికింద్రాబాద్ స్టేషన్ మీదుగా వెళ్ళినట్టుగా సీసీ కెమెరాలలో కూడా చిత్రీకరించినట్టుగా స్థానికంగా ఉన్న ఏసీపీ చెప్తున్నారు. గత కొంతకాలంగా చూసినట్లయితే ఎక్కడ చూసినా ఈ మర్డర్లు కావచ్చు, దాంతోపాటు క్రైమ్ రేట్ పెరుగుతుంది. దీని లా
15 రోజుల క్రితం ఇంటికి వచ్చి ఇంట్లో దొంగతనం చేయాలి, ఇంట్లో యొక్క ఆభరణాలు టార్గెట్ చేయడానికి చేశాడా, లేకపోతే వీళ్ళ ఇంటి పైన, ఎందుకంటే పుట్టుకు చేసే ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటుంది, కొడుకు తండ్రి కలిపేసి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. ఆ వ్యాపారం చేసే వ్యక్తుల పైన ఎవరైనా పగ పెంచుకొని దీన్ని హత్య చేపట్టారా, లేదంటే కావాలని ఈ హత్య వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చేసి మద్దతు చేయడానికి ఒక పన్నాగా పన్నారనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ తీసుకొచ్చేసి మర్డర్ చేయడానికి ఒక పన్నాగా పన్నారనేది కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రశ్నార్థకంగా ఉంది. కుటుంబ సభ్యులు ఒకవైపు రోధించుకుంటూ తన కుటుంబ సభ్యులు అంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు వచ్చేసి షాప్లో ఉన్న వ్యక్తి రాకేష్ అతని యొక్క కొడుకు ఇద్దరు కలిసి సాయంకాలం ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత డోర్ లాక్ చేయడంతో, డోర్ కొడితే తన భార్య తీయకపోవడంతో ప్లంబర్ని పిలిపించి ఇంటి వెనకాల ఉన్న కిటికీని ఓపెన్ చేసి ఇంట్లోకి వెళ్తారకే కాళ్ళు చేతులు కట్టేసి అంటే చిత్ర హింసలు పెట్టేసి తన భార్యని చంపారని పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు వచ్చి పోస్ట్ మార్టంని గాంధీ హాస్పిటల్కు పంపించారు. గాంధీ హాస్పిటల్ నుంచి ప్రస్తుతం పోస్ట్ మార్టం అనంతరం కూడా స్వాన్ల కుటుంబంలోని వాళ్ళ కుటుంబానికి వచ్చేసి మృతదేహం చేరుకుంది. అంటే ఇప్పటికే కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు వచ్చేసి కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన అనంతరం కూడా మీడియాతో మాట్లాడుతూ దాదాపు హైదరాబాద్ నగరంలో గత 10 సంవత్సరాల క్రితం ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్లోని లా అండ్ ఆర్డర్ అనేది గాడి తప్పింది. దానివల్లనే ఈ కూకట్పల్లిలో ఎటు చూసినా ఏసీపీ ఆఫీస్కు ఎడమ వైపులో కూతవీడి దూరంలో, దానికి కుడివైపున వచ్చేసి స్వాన్లే కూతవీడి దూరంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే ఇలాంటి హత్యలు జరుగుతున్నాయి. అంటే ఇవన్నీ హత్యలు జరగడానికి కేవలం వాళ్ళకు ఒక అవేర్నెస్ ప్రోగ్రాం లేకపోవడం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయి. అంటే వీటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో మరింత ప్రమాదం పెరుగుతుందని కూడా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చెప్పారు. దాంతో పాటుగా చూసినట్లయితే హైదరాబాద్ నగరంలో ఒకప్పుడు అభివృద్ధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి హైదరాబాద్కు వచ్చేసి వ్యాపారాలు చేసుకోవాలనే వాళ్ళు చాలామంది. మనం ఈరోజు జరిగినటువంటి రేణు అగర్వాల్ కుటుంబం కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మార్వాడి కుటుంబం ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకొని కుటుంబాన్ని పోషకార్థంగా వచ్చిన వాళ్ళే. అంటే ఈ హైదరాబాద్కు రావడానికి అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసిన ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం అనేది ఏర్పడిన అంటే పోయిన తర్వాత 18 నెలలు 20 నెలలనే ఇంత ప్రమాదకరంగా మారడం వల్ల ఇటువైపు ఇతర రాష్ట్రాల నుంచి పెట్టుబడులు కావచ్చు, మరోవైపు పోలీసు శాఖ అనేది అదుపు లేకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే దీనిపైన అన్ని శాఖలకు అధిపతి అయినటువంటి సీఎం రేవంత్ రెడ్డి దానిపైన సరైన దృష్టి పెట్టకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇదే విధంగానే ఉంటే చాలా అంటే దారుణంగా పడిపోయే అవకాశం ఉన్నాయి. హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రం దిగువ స్థాయికి చేరే విధంగా కూడా ఉందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణ ఆగ్రహం చేశారు. ఒకవైపు సహస్ర కేసులో రంజిత్ చెప్పండి, ఇప్పుడు మనం చూస్తున్నాము నెల రోజుల ముందు కూకట్పల్లిలో సహస్ర హత్య కేసు, అది మరవక ముందే మళ్ళీ కూకట్పల్లిలో ఇంకో హత్య కేసు, ఇలా చూస్తూనే ఉన్నాము. వరుసగా ఏదో ఒకటి అవుతూనే ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఈ నిందితుడిని పోలీసులు ఎప్పుడు పట్టుకునే అవకాశం ఉంది, మీడియా ముందు ఎప్పుడు ప్రవేశపెడతారంటున్నారు రంజిత్? పోలీసులు నిన్న సాయంకాలము డీసీ సురేష్ కుమార్ చెప్పిన వివరాల ప్రకారము అంటే వీళ్ళకి సంబంధించిన దానికి కోసం సీసీ యొక్క ఫుటేజ్ని చేపట్టాము. దాని ఆధారంగా వచ్చేసి 5 బృందాలుగా పోలీసులు ఏర్పడి ఒకవైపు సికింద్రాబాద్, మరోవైపు ఐడియల్ ట్యాంక్ నుంచి వచ్చేసి హైటెక్ సిటీ ప్రాంతాల్లో కూడా వెతుకుతున్నారు. దాంతోపాటుగా మొత్తం ఒక 5 బృందాలుగా వెతుకుతున్నారు. ఇతను స్వగ్రామైనటువంటి జార్ఖండ్ రాష్ట్రానికి కూడా అతని యొక్క అడ్రస్ తీసుకొని ఒక బృందాన్ని జార్ఖండ్ కూడా పంపించారనేది డీసీ సురేష్ కుమార్ చెప్తున్నారు. దాంతోపాటుగా ఈ యొక్క కేసుని వేగవంతం చేసి అతి తొందరలో కూడా ఈ యొక్క నిందితుని పట్టుకుంటామని చెప్తున్నారు. ఎందుకనంటే ఇక్కడికి తీసుకొచ్చినటువంటి ఏదైతే సెక్యూరిటీ ఉందో ఈ సెక్యూరిటీకి సంబంధించిన సిబ్బంది యొక్క ఆ టీం ఏదైతే ఉందో ఆ టీంకు సంబంధించిన వాళ్ళు ఖచ్చితంగా అంటే అతని దగ్గర ఐడి ప్రూఫ్స్ తీసుకున్న తర్వాతనే అతనికి ఉద్యోగం ఇస్తారు. ఆ ఉద్యోగం అంటే ప్రతి ఒక్క వివరణ చూస్తే అతని దగ్గర ఉంటుంది. అతన్ని కూడా ఇంట్రాగేట్ చేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సూపర్వైజర్ కావచ్చు, సూపర్వైజర్ కాబట్టి ఏదైతే సంస్థ ఉందో ఈ సెక్యూరిటీ సంస్థ ఉందో ఆ సంస్థను కూడా ఇంట్రాగేట్ చేస్తున్నారు. అంటే ఎక్కడి నుంచి వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు, అతన్ని తీసుకొచ్చింది ఎవరనంటే పై అంతస్తులో ఉన్న రోహర్ అనే వ్యక్తి తీసుకొచ్చాడు. ఇద్దరు కలిసి మర్డర్ చేసి చిత్రహింసలు పెట్టేసి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆభరణాలు కావచ్చు, దాంతోపాటు డబ్బులు కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళారు. సో వాళ్ళందరినీ కూడా వెతకడానికి వాళ్ళ స్వగ్రామానికి ఒక టీం వెళ్ళిపోయింది. దాంతోపాటుగా 4 బృందాలుగా హైదరాబాద్ నగరం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నాము. ఇప్పటికీ కూడా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు, చుట్టుపక్కల ఇటు సనత్నగర్ కావచ్చు, అటు హైటెక్ సిటీ ప్రాంతాల్లో కూడా మొత్తం అంటే ఎక్కడికక్కడికి బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్తున్నారు.
కాకపోతే ఈ యొక్క నిందితుడు ఏదైతే వాహనాన్ని తీసుకెళ్ళిండో ఆ వాహనం అనేది ఇప్పటివరకు కూడా దొరకలేదు. కాబట్టి ఇప్పటికీ అంటే అతను స్వగ్రామమైన అక్కడికి వెళ్ళిపోయాడా లేకపోతే ఇక్కడే ఉన్నాడా, ఎక్కడ ఉన్నది కూడా గాలింపు చర్యలు వేగవంతం చేస్తున్నట్టుగా చెప్తున్నారు నిఖార్. రంజిత్ చెప్పండి, ఇప్పుడు ఈ ఇష్యూ గురించి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఇంకా వీళ్ళు కాకుండా ఇంకెవరి మీద అనుమానాలు ఉన్నాయని ఏమన్నా అంటున్నారా రంజిత్? నిఖత్ గత 27వ తారీఖు రోజున ఇంట్లో పని మనిషిగా చేరినటువంటి హర్ష నిన్న సాయంకాలము సీసీ ఫుటేజ్లో బ్యాగ్ సదురుకొని కూడా ఇంట్లో నుంచి పోతున్నట్టుగా సీసీ కెమెరాలో కూడా చిత్రీకరించబడింది. దాన్ని పోలీసులు కూడా తీసుకున్నారు. అంటే 100% ఈ హర్ష కావచ్చు, హర్షతో పాటుగా రోహన్ పై అంతస్తులో ఉన్న అతను వాళ్ళిద్దరు కూడా ఒక బ్యాగ్ తీసుకొని ఆ బ్యాగ్తో పాటుగా వీళ్ళిద్దరూ ఓనర్ యొక్క వాహనాన్ని తీసుకొని కూడా వెళ్ళిపోయినది మనకు సీసీ కెమెరాలో కనబడుతుందని స్పష్టమవుతుంది. కాబట్టి తన భార్య చనిపోవడానికి కారణం కేవలం రోహన్, హర్ష వీళ్ళిద్దరు కలిసి హత్య చేశారనేది కూడా నిర్ధారణకు వచ్చింది. కాకపోతే వీళ్ళు ఎందుకు హత్య చేశారు? డబ్బుల కోసం చేశారా లేకపోతే ఇంకేమైనా కోణంలో చేశారా? వీళ్ళు స్టీల్ యొక్క వ్యాపారం చేస్తున్నారు. ఆ వ్యాపారం చేయడంలో వీళ్ళపైన ఎవరైనా కుట్రపూరితంగా అంటే ఏమైనా టార్గెట్ చేసి కుట్రపూరితంగా చంపారా అనే దాని కోణంలో కూడా కుటుంబ సభ్యులను కూడా ఇంట్రాగేట్ చేశారు. పోలీసు మాత్రం ఆ వివరాలను ఇప్పటికి కూడా బయటికి చెప్పట్లేదు. అంటే ఏ కోణంలో దర్యాప్తు చేసింది అనేది ఖచ్చితంగా వాళ్ళని పట్టుకున్న తర్వాత సరైన ఆధారాలతోని మీడియా ముందు ప్రవేశపెడతామని చెప్తున్నారు నిఖార్. రైట్, థ్యాంక్ యూ రంజిత్.